దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో మీతో కలుసుకోవటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించాడు. ఈ ఉదయకాలము మీ పడకల మీద నుండి లేచి మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీ పిల్లలు, మీరు, మీకు అయిన వారు, మీ స్నేహితులు, మీరు ప్రేమించేవారు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరున్న స్థలంలో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. రాత్రి మహాదేవుడు మనందరినీ కాపాడి భద్రపరిచాడు. మరొక ఉదయకాలం ప్రియులారా ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. రండి, ఈరోజు ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాలలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తన 65వ కీర్తనలో 2వ వచనం ప్రియులారా, 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘస్థులారా, నాతోటి దైవ సేవకులు, సేవకురాండులారా, మీరు ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మీరు ప్రార్థన చేసుకుంటూ ఇదిగో ఈ ఉదయకాలము నేను చేసే ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడా? ఈరోజు నా కార్యము నెరవేర్చబడుతుందా? నేను అనుకున్నది సాధిగలుగుతానని ఆలోచన నీవు కలిగి ఉన్నావు మిత్రమా. దేవుడు ఈరోజు అంటున్నాడు కదా, 65వ కీర్తన 2వ వాక్య భాగంలో ఇలాగ రాయబడుతుంది, ప్రార్థన ఆలకించువాడా. నా దేవుడు ప్రియులారా, మీరే ప్రాంతంలో ఏ స్థలములో నుండి ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాలను మీరు వింటున్నారో, ఆలకిస్తున్నారో, చూస్తూ ఉన్నారో, ఈ కార్యక్రమాల్లో మీరు ఆధ్యాత్మికంగా ఏకీభవిస్తున్నారు, మీరు మీ కుటుంబాలు. ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, మీరేమైతే సమస్య దేవుని దగ్గర పెట్టి ఉదయకాలం ప్రార్థించాడో దేవుడు అంటున్నాడు కదా, ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ ప్రార్థన ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనములో రాయబడుతున్న మాట అక్కడ ఏమై ఉన్నదంటే, 15:29లో భక్తిహీనులు యెహోవాకు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అంటే ఇందాకేమో ప్రార్థన ఆలకిస్తాడు అన్నాడు 65వ కీర్తన 2వ వచనంలో. ఈ ఉదయకాలమున ఈ 15వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో అంటున్నాడు కదా ప్రియులారా, ఆయన మీరు చేసే విన్నపాలు, మీరు చేసే ప్రార్థన, మీరేమైతే దేవుని దగ్గర మొరపెట్టి ఆయన పాదముల దగ్గర పెడుతున్నారో దానిని ప్రియులారా ఆయన ఈ ఉదయకాలము అంగీకరిస్తున్నాడు. ఆయన అంగీకరిస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. ఆలకించిన దేవుడు మీరేమేమి అవసరతలైతే ఆయన పాదాల దగ్గర పెట్టారో, ఉద్యోగం పెట్టారా, వ్యాపారం పెట్టారా, మీ చేతి పని దీవించబడాలని, మీ కోర్టు సమస్య, లేక మీకు సంతానము లేదేమో, మీ సంతాన విషయంలో, కుటుంబ విషయాలలో ప్రియులారా, మీరు ఏ కార్యాలు దైవ సన్నిధిలో మీరు పెట్టి ఉన్నారో ఆయన అంటున్నాడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించిన ప్రార్థనను ఆయన అంగీకరించి ఏం చేస్తాడంటే తన కార్యాన్ని చేస్తారు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ స్థలములో ఉన్నారో, ఈ ఉదయకాలం మీరు చేసిన ప్రార్థన, మీ విన్నపాన్ని ప్రియులారా ఆయన ఆలకించి ఆయన అంగీకరిస్తున్నాడు. అయితే ఈరోజు దేవుడు ఇస్తున్న గెచ్చమనే వాగ్దాన సందేశాలలో మీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే, మీ ప్రార్థన ఆలకించి, మీ ప్రార్థన అంగీకరించి ఆయన చేసే కార్యం ఏమై ఉన్నది అంటే మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండములో 20వ అధ్యాయము 7వ వచనములో చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు అబ్రహామును గూర్చి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతికెదవు. ప్రియులారా, మరలా అతడు ప్రార్థిస్తే ఆ వచనాల్లో రాయబడుతున్న మాట, నీవు చనిపోతావు, చచ్చెదవు అంటున్నాడు. అంటే ప్రార్థన మన జీవితాల్లో ప్రియులారా మన కార్యాలను బ్రతికిచ్చింది, జీవాన్ని పోస్తూ ఉంది. అబ్రహాం యొక్క భార్యను ప్రియులారా అబీమెలెకు తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాం ప్రార్థిస్తుంటాడు దేవుని పాదముల దగ్గర. ఉదయకాలం మీకు ఏ అడ్డు ఉన్నదో, ఈ ఆటంకం ఉన్నదో, ఏ విరోధం ఉన్నదో, ఏ వ్యతిరేకం ఉన్నదో, ఏ పని పూనుకోబోతున్నారో, ఏ పని ప్రారంభించబోతున్నారో, ఏ పనిలో నిలబడబోతున్నారో, ఏ పని కొనసాగబోతున్నారో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. పనిని దీవిస్తాడు,
పనిని ఆశీర్వదిస్తాడు. పనిని ప్రియులారా ఆయన అవసరతను తీరుస్తాడు. అయితే అంటున్నాడు కదా, ప్రార్థన ఆలకించి ఉదయకాలం ప్రార్థన అంగీకరించి ప్రియులారా, ఆదికాండములో అబ్రహాము ప్రార్థించినప్పుడు తన యొక్క శత్రువు బ్రతుకుతాడు, ప్రార్థించినప్పుడు శత్రువు మరణిస్తాడు, చనిపోతాడు. అంటే అర్థం ఏమై ఉన్నదంటే, మనం ప్రార్థిస్తే ఉదయకాలమున మన కార్యాలు బ్రతుకుతాయి, మన కార్యాలు జీవింపజేస్తాయి, మన కార్యాలు నిలబడతాయి. ప్రియులారా, అబీమెలెకు ప్రియులారా తన భార్యను తీసుకుని వచ్చి అప్పగిస్తాడు అక్కడ శారమ్మను. ఎందుకంటున్నానంటే, ఈ ఉదయకాలం మీ పడకల మీద నిరాశగా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ కార్యం జరిగిద్దా? ఈ కార్యం బ్రతుకుతుందా? ఈ కార్యం నెరవేర్చబడుతుందా? ఈ కార్యం సాధించగలుగుతానా? ఈ కార్యంలో నేను అనుకున్నది నా కుటుంబానికి సంపాదించగలుగుతానని ఆలోచన కలిగి ఉన్న మిత్రమా, ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథములో నుండి. నీ కార్యాలు బ్రతుకుతాయి, నీ కార్యాలు నెరవేర్చబడతాయి. ఈరోజు ఏ కార్యము నెరవేర్చబడాలనుకుంటున్నారో, ఏ కార్యం సాధించాలని ప్రార్థన చేసుకొని పడకల మీద నుంచి మీరు వెళుతూ ఉన్నారో, నా దేవుడు ప్రియులారా ఈ ఉదయకాలం మిమ్మల్ని దీవిస్తాడు, ఉదయకాలం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, నిరాశగా ఉండవద్దు. నా దేవుడు మిమ్మల్ని కొనసాగించి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు, బలపరిచే దేవుడై ఉన్నాడు. మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలములో నుండి యూట్యూబ్ ద్వారా, సెల్ ద్వారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు చూస్తూ ఉన్నారు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ప్రియులారా మీరున్న స్థలములో మరోకరించండి. మీ కార్యాలు బ్రతికేటట్లుగా, మీ కార్యాలు నెరవేర్చబడేటట్లుగా, ఉదయకాలం మీరు వెళ్ళేది విజయంతో తిరిగి వచ్చేటట్లుగా నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి మీకు వందనాలు, సకల ఆశీర్వాదాలు కారణభూతుడా స్తోత్రాలు. ఉదయకాల వాగ్దాన సందేశములో నీ ప్రియులు ప్రభువా, వారేమైతే ప్రార్థించారో ప్రార్థనలకి వారి ప్రార్థన అంగీకరియండి అయ్యా. వారి కార్యాలు బ్రతికేటట్లుగా, కార్యాలు నెరవేర్చబడేటట్లుగా మీరు కొనసాగించి దీవి, కొనసాగించి ఆశీర్వది ప్రభువా. ఏ ఇంటిలో, ఏ గుడారములో ఏ దుఃఖముతో వేదనతో ఉన్నారో, ఏ నిరాశతో ఉన్నారో ప్రభువా, ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారో మీరు జ్ఞాపకం చేసుకొనండి, మీరు సంధించండి, మీరు దర్శించండి ప్రభువా, మీరు బలపరచండి ప్రభువా. వారి కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగుచే, సమృద్ధిని ప్రభువా, విజయమును కలుగుచే తండ్రి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడు ప్రభువా. సేవకులను మీరు దర్శి ప్రభువా, సేవకురాన్ని దర్శించండి ప్రభువా. చదువుతున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు, ఉద్యోగం చేస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు, ఉద్యోగ ప్రయత్నాలను బట్టి స్తోత్రాలు, పాడి పంటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అసమాధానాలు తొలగి అయ్యా, సమాధానము నెమ్మదిని కలుగు చేసి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో ఉదయకాలం కలుసుకుందాం.